Hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. ఎక్కడ దాక్కున్నావే ఆడపిల్లి? ఏమిటయ్యా, నేను మనిషినయ్యా, దయ్యాన్ని కాదు. మీరు కాదు సార్, ఆడదయ్యం. ఆడదయ్యం ఎక్కడ? మా రూమ్ లో సార్. నా ఇంట్లో దయ్యమా? అది ఆడదయ్యమా? నేను చస్తేనమ్మా. నమ్మరా మీరు? పదండి పదండి, మీరు చెప్తాను. భయపడగలయ్యా, నేనున్నానుగా. నేను రండి రండి. ఆగిపోయారేటయ్యా, రండి. దయ్యాలు లేవయ్యా, అంతా మీ భ్రమ. ఏం కొరాలే మీరు. సార్, దెయ్యం కనిపించిందా? కనిపించింది. అయ్యా బాబోయ్, ఈ దెయ్యాల గొప్పలో మేము చచ్చినా ఉండం. వెంటనే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. అందరూ వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న నన్ను దయ్యం పీక్కు తినేస్తుందేమో. నువ్వు ఉండవే బాబు, నువ్వు ఉండవే, నువ్వైనా ఉండవే బాబు. సర్లేరా, మీరు ఇంతగా బతిమాలుతారు కాబట్టి ఉండిపోతా. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్. ఇంకా ఇంటి ఓనర్ ఇక్కడ చస్తే మన జోలికి రాడు. హాయ్. ఈ డ్రెస్ లోనే ఎలా ఉన్నాను? అచ్చం దెయ్యం పిల్లలా ఉన్నావు. అమ్మయ్యా, మొత్తానికి ఒక గన్నం గడిచింది. మరి ఫుడ్ సంగతి ఏంట్రా మామా? మీరేం బాధపడకండి, దాని సంగతి నేను చూసుకుంటాగా. ఎలా? ఇలా. ఓకే. ఇందాక తోలం మీద కూర్చున్నావు, ఇప్పుడు గుండెల మీద కూర్చుంటావా ఏమిటి? నేనెక్కడైనా కూర్చుంటాను. నేను అరవకు, నాకు ఆకలిస్తుంది. కోపదీసి నన్ను తింటావా ఏమిటి? నిన్న నాకేం తక్కువైందమ్మా? నాకు మగాళ్ళంటే అసహ్యం. మగ మాంసం ముట్టను. అమ్మయ్యా, అయితే బతికానమాట. నాకు చికెన్ బిర్యానీ కావాలి. తెస్తా. నాకు ఇంకా బోల్డ్ అండ్ ఐటమ్స్ కావాలి. లాగనా? ఏం నాలిక? లిస్టు. అయ్య బాబోయ్, ఇంత లిస్టా? అవును. ఒక్కదానివే కదా, ఇన్ని తింటావా? మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్సా? ఉండండి, పిలుస్తాను. డాకిని సాగిని మాగిని చాందనియా. వీళ్ళెవరు? ఈ ఇంట్లో ఉంటూ వీళ్ళెవరో నీకు తెలీదా? ఈ బావిలో పడి చచ్చు కదా వీళ్ళందరూ దెయ్యాలయ్యారు. మీట్ మై ఫ్రెండ్ చింతామణి. అవును చింతామణి గారు, మేమంతా మీ ఇంటికి వచ్చాం కదా, మీరు కూడా ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా. వీళ్ళెక్కడమ్మా? ఈ బావిలో. మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా, ఎందుకు అలాగా? సార్, అది
నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉందా నీకు? జంతు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. ఆ, పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఆ. ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. అయ్యి బాబాయ్. చెప్పులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్. వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. సార్, నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే Come on. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్ నేను అన్న మర చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యి బాబోయ్, నువ్వు నోరు మీరా చెంబు మహమ్మద్. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి, కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీరా ఎదవా. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. రైట్, కమ్ ఆన్. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం అయ్యి బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్, అమ్మో, ఒరేయ్, ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా పదరా. ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్. మీ ఇంట్రాక్కే లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తుందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలక్క అవుకావు అంటావు నువ్వు ఒకడం. అయ్యో, మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్ సీజన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉంగాడి సంగతి నేను చెప్తాను. ఒరేయ్ తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్కులని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరేయ్, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామానంతా బయటపడేస్తాను. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నారని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో, అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమిటి? ఈ హింస భరించలేక ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను.
మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా. వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్ సరే గాని నన్ను మాత్రం పోలీస్ కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే. ఆడి పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. ఆ. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్. నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు. ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో. వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను. వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్. ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడు చేయకు. ఏడు చేసినా పుడతా. అయితే ఇక ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎల్లో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు. నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని? లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్, నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అదేవండి సార్, నేను పట్టుకోను. నా బ్రీఫ్ కేస్ పర్లేదు సార్, పర్లేదు, ఇవ్వండి సార్, ఏమనుకోను సార్, ప్లీజ్. వాసు, టైము సార్. నేను ఉద్యోగంలో చేరినప్పుడు కొన్న బ్రీఫ్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. సార్, నేను చెప్పేది సార్. అయ్యో సార్, సార్ 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 మీరు ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. అది అలా వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవరి క్యాసెట్ విన్నాను? రాంగ్ ట్యూన్స్.
అన్నా ఫోన్లో ఏమైనా వచ్చినాయా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. ఆ. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు నన్నే డరే డారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికుల్ని మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. మరి నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అది అమ్మేశాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్, దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు సమాసాలు చెప్పి. హాయ్. ఇక్కడ చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తే కొంప మునిగిపోతే ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయ్యో వెళ్ళిపో వెళ్ళిపో. లే గణేష్, నువ్వు నాకు ముద్దు పెడితే వెళ్ళిపోతా. వద్దు, నో, 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 నో. పెట్టు, నీ ఇష్టం, నేను వెళ్ళను. అరే నాన్నగారు వస్తున్నారు, మెట్ల మీద సౌండ్ వస్తుంది. పెట్టు. దా. థు, సరే పెట్టే. పెట్టే డాలే. జంగు 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 మంటు జంగు 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 మంటు తుంగుతున్న తుంగభద్ర జంగులాంటి పల్లెటు చిన్నకేశవా చిన్నకేశవా చిన్నకే. జాగ్రత్త బావా, కాళ్ళు చేతులు కింద పడిపోతాయేమో. యాక్సిడెంట్, హాస్పిటల్, ఒళ్ళంతా కట్లు. రాణి అసలు ఏం జరిగింది? లేదు మహాలక్ష్మి. అబ్బా అబ్బబ్బో, మా మహాలక్ష్మి అక్కలవన్నీ సిటీ నుంచి తీసుకురావడం, గుళ్ళో ప్రేమాభిషేకం. నువ్వు దేవదాసువి కాదు బావా, త్యాగరాజువి. లేదు రాణి, మహాలక్ష్మి పాపం తను. ఏం సినిమా బావా? కాకపోతే ఈ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దేవుడు లాంటి మా పెద్దనానికి తెలిస్తే అస్సలు తెలియకూడదు. నేను చెప్తాను కదా. ప్లీజ్ రాణి, పాపం మహాలక్ష్మి. అంటే దేవుడు లాంటి మా పెద్దనాన్నని మోసం చేయడం పాపం కదా. ప్లీజ్ నీకేం కావాలని ఇస్తాను. తాగలు కావాలా? పులేస్లు మా తోటలో మోడికలు మొత్తం కోసుకో. నేనేం చిన్న పిల్లని కాదు, మా దేవుడు లాంటి పెద్దనాన్న. నీకేం కావాలో చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం, చాలా ఇష్టం. అయితే నాకొక ముద్దు ఇవ్వవా? ఇవ్వవా? సార్, జర్నీ బాగా బోర్ కొడుతుంది, కొంచెం ఎఫ్ఎం ఉంటే పెడతారా? అలా సిరగపడతారేంటండి, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అడిగా. ఇందాక నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే అర్థమేంట్రా? ఎవరు? మా అక్క సార్. లిఫ్ట్ చేసి మాట్లాడు. పొద్దున్నే పర్సనల్ విషయాలు మాట్లాడుతుంది, వద్దులేండి. చంపేస్తాను. లిఫ్ట్ చేసి స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. చెప్పక్క. నేను కూడా వచ్చేద్దాం అనుకున్నానక్క, స్నేహితులు పెళ్ళుందని బలవంతం పెడితేను ఆగిపోయా. ఎవర్రా నీకు స్నేహితులు? పెళ్లి కదే, బ్యాండ్ బ్యాండ్. ఇంతకీ మ్యాటర్ ఏంటి చెప్పు. సంబంధం చూసానురా, అమ్మాయి చాలా డీసెంట్ గా ఉంటది, కాకపోతే ప్రెగ్నెంట్. ఎన్నో నెలే? 6వ నెలరా. అంటే ఏం కష్టపడకుండా మరో 3 నెలల్లో పిల్లోడు పుడతాడనమాట. ఓసిన అక్క ఏం ఆఫర్ ఇచ్చావే, 1+1 లాగా. అయితే నచ్చినట్టేగా, సంబంధం మాట్లాడమంటావా? ఓసిన తెలివి తెల్లారినట్టే ఉంది. మోసపోయిన వాళ్ళను బొగుడు వదిలేసిన వాళ్ళు తప్పితే ఇంకెవరు దొరకనట్టే నీకు. అవును రే, ఇప్పుడు వరకు పెళ్ళెందుకు చేసుకోలేదురా? కీప్ మెయింటైన్ చేశాను సార్, అది ఇంకోటితో లేచిపోయింది.
అయినా ఈ కీపుల్ని మెయింటైన్ చేయడం వేస్ట్ సార్, అందుకే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నీ వయసు ఎంత ఉంటుందిరా? 30 years అండి. అంటే 30 + 10 40 సార్. 40 అంటే 45 సార్. ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేసుకుందాం రా? అందరూ చేసుకునేదే సార్. అదే ఏం చేసుకుందామని. మీరు అలా డైరెక్ట్ గా అడిగితే ఏం బాగుంటుంది సార్? పర్లేదు చెప్పరా. ఏదో ఒకటి చేసుకుంటాను సార్, మీకు ఎందుకంటే ఈ మడతగాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. అబ్బా! ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? మళ్ళీ తిట్టావేంట్రా? మీకు అనిపించిందా వినిపించిందా? కనిపించిందిరా. నువ్వు లోపల అనుకుని దొబ్బించుకుని నేను బయటకు అనేస్తున్నావు. అవునా? అది కంట్రోల్ చేసుకుని ఏడు. అలాగే సార్. హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. ఇతనే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. సాఫ్ట్వేర్ రంగానికి పితామహుడని ఫీలింగ్ వీడికి. అత్తగారిని డామినేట్ చేయడం, పిల్లంతా కాపురం చేయడం ఇతని హాబీస్. 24 గంటలు అదే యావలో ఉండే సుబ్రహ్మణ్యానికి 24 ఏళ్ల కుర్రాడు అడ్డుపడ్డాడు. ఏ పనిలో అయినా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. తప్పుగా మాట్లాడాలి. అక్కతో మాట్లాడాలి. అక్కతో నీకు పని అదే రేపు లక్ష్మి ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లాగా కనబడుతున్నారా ప్రోగ్రామ్ చెప్పడానికి? అరే నాకు డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తున్నావు దీని ప్రేమిస్తున్నావు? దాని లైన్ లో పెట్టాలి దీని లైన్ లో పెట్టాలి అన్న పిల్ల మనకి తిరిగా అనుకో. రేయ్ సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో రచ్చే బట్టే బస్ నికల్ నికల్ బే. ఓరా నువ్వేంటే గౌరేసుకున్నావు, దండ పెడతా రా. నేను కాల్ చేస్తాను వెళ్ళు. పవిత్ర ఏంటే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా సాఫ్ట్వేరేనే, ఏదో మాట వరుసకి ఇలా అన్నారు. నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా? వదినా ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త, సంగమిత్ర అమ్మ, గంగమిత్ర. శివుడి గుళ్ళో నెందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ ఏజెంట్స్ని బిల్గేట్స్ అన్నయ్య గారు, నాదెండ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అని వరసలు కలిపేసుకుని మరి అల్లుడిని అందరం ఎక్కించి బతికేస్తుంది. పాపం పిచ్చిది. కొంచెం తిని వెళ్ళండి. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకుంటే మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే రెండు ఉంటాయి. అది కాదండి. తల తినకు, సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను. ఓకే పాపా? ఏమండి ఏంటి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్లా? స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుని. ఓకే దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాడీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకటా దరిద్రుడు. నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు అది మర్చిపోకండి. డ్రైవర్ లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సార్ ఏంటి సుబ్రహ్మణ్యం బేటా, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టికి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి జరిపితే మేకల్ని కొట్టుకుంటుంది. జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా, వెళ్ళబా. వినాశకారి విపరీత బుద్ధి ఎన్నమ్మా? 2 సూపర్, కుమ్మేద్దాం. బాబు कुछ पटनेटवा సెడ్జీ ఆప్కి 2 శాల్తీ ఇస్పీ ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేటా ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు? పైరసీ చేస్తుంది, అది లీగల్ ఇచ్చేయండి. మీకి కాయలకి కాదు మీకి తలకాయలకి తీస్తుంది, మీకి అత్తకి చూపిద్దామని. మీరు నన్ను సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం అనుకుంటుంది. నై నై, నాకి మటన్ కి మస్తాన్. అక్కడ గడ్డం లేదు, ఇక్కడ గడ్డం ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇటు ఇచ్చేయండి. సార్ మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ సులభ కాంప్లెక్స్ లోనే యావరేజ్ గా ఉంది. చూస్తారా?
మొత్తం చూసావా? లేదు, మొత్తం తీసేసా. నీకు దండ పెడతారా బాబు. ఏదో రిసెషన్ జాబ్ పోతే కొట్టుకుంటూ బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుస్తుందనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోద్ది. ప్లీజ్ రా బాబార్ది ఇచ్చారా, నీకు దండ పెడతారా? కంగారు పడద్దు బావా, దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు షాప్ ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగగానే, అనగా నాకు లక్ష్మి పెళ్లి జరగగానే. నీ ఫాదర్ ఈ జన్మకు జరగ నోడిదల నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపాలలో బాగా డ్రిల్ చేద్దాం. ఓకేవా? బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి ఖర్చు వేశాను సార్, ఇది నా సీట్. చీఫా, ఏది మీ బోర్డింగ్ పాస్? ఓసారి చూపించండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండే, ఇది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు. ఏదైతే ఉంది సార్, ఇది బస్సేగా. అయినా ఇన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు? ఆ సీట్లో కూర్చోండి సార్, ఆ సీట్లో కూర్చోండి. ఎందుకండి ఇరుకిరుగ్గా కూర్చోటం? ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ బర్త్డే టు యూ. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. Sir, please fasten your seat belt. సార్, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టుకుని వచ్చాను. సార్ సార్ సార్, చూసారా, మనుషులు చివరిలా కనిపిస్తున్నారు. అవి చేవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. మీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. Ladies and gentlemen, Captain switched the seatbelt sign on. Please return back మీరు to seats and మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్, నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్. ట్విన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారా? నా అభయ్ దేనికి భయపడ్డు. ఓ, ఏమైంది సార్, వణుకుతుంది? అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయిందంట. ఊరుకోండి సార్, మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్? మరి అదే, ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా. అవును. ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ ను గుచ్చిందంట, టైర్ పంచర్ అయింది. మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్, మనకేం పర్లేదు. మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది, ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. Ladies and gentlemen, within a few minutes we'll be landing at Kuala Lumpur's International Airport. Outside temperature is 30 degrees and the local time here is 30 minutes past 10. Thank you very much for choosing our airline. దేవుడా. కమానను, ఎవరికి భయపడని అభయ్. బాబు దండాలండి. అదేమిటి అప్పల స్వామి, డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు, అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది, చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీగార్డ్లా ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు? పనుంది. పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ వన్ డే అండి. అది కాదు, నా మాట వినండి చెప్తాను. అసలు ఒకసారి బాబు, నా వల్ల కాదండి. అది కాదండి. కుదరదండి బాబు. అరే అయ్య బాబు, ఇదిగో ఇది ఉంటే అయ్య బాబు, మా ఎస్ఐ గారు తెలిసిందంటే నా ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఇంతే మీరు. ఊరికే అలరి. ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? పదండి. అరే, పదండి, కుదరదంటున్నా, మాట డ్రెస్ చూసుకుందాం, పదండి.
సనిద పదని సని నిద పమ పదమ గమ పదని నాదర తిరుతాం తనన్న తనన్న నాదర తిరుతాం తనన్న 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 తత్తళాంగుతక తలాంగుతకదిమి తిత్తళాంగుతక తలాంగుతకదిమి తగదిమితోం 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 సప్పమ పామ గమ పమ ప గారిగప 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 దాదా స స స ప ప ప స స స మ మ మ ద పప్ప స స స సరి సరి సారీ పదని నానా పద నానా పద సరే. Hi, this is Niveta Thomas. You're watching Volga Videos. To get to see more exciting videos, please subscribe to Volga Videos. Thank you.